నమస్కారం, వార్తలకు స్వాగతం. నేను కృష్ణ. వన్డే క్రికెట్ ప్రపంచ కప్ గెలుచుకోవడం ద్వారా భారతదేశ మహిళల సత్తా చాటారని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని సీఎం చంద్రబాబు కొనియాడారు. క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్నందుకు శ్రీచరణిని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అభినందించారు. ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయం భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్లు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ను కలిశారు. అంతకుముందు గన్నవరం విమానాశ్రయం నుంచి క్యాంపు కార్యాలయానికి వచ్చిన శ్రీచరణి, మిథాలీ రాజ్కు మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. ఎంపీలు, మంత్రులు, శాప్ చైర్మన్ శ్రీచరణి, మిథాలీ రాజ్ను వెంటబెట్టుకుని సీఎం క్యాంపు కార్యాలయానికి తీసుకొచ్చారు. క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్నందుకు శ్రీచరణిని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అభినందించారు. శ్రీచరణి, మిథాలీ రాజ్లతో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ప్రపంచ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్తో శ్రీచరణి పంచుకున్నారు. ప్రపంచ క్రికెట్ కప్ గెలుచుకోవడం ద్వారా భారతదేశ మహిళల సత్తా చాటారని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని సీఎం చంద్రబాబు కొనియాడారు. పల్లె ప్రజలకు నాణ్యతతో కూడిన స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, గుంతలు లేని రహదారులు అందుబాటులో ఉంచాలన్నదే తన ముందున్న ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తన ప్రతి అడుగు ఆ దిశగానే ఉంటాయని తెలిపారు. జల్ జీవన్ మిషన్, పల్లె పండుగ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పక్కాగా పాటించాలని స్పష్టం చేశారు. పల్లె రోడ్ల సమాచారం ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో త్వరలో సరికొత్త సాంకేతికతను ఆవిష్కరించబోతున్నట్లు తెలిపారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పల్లె పండుగ 2.0, అడవి తల్లిపాట పనుల పురోగతి, జల్ జీవన్ మిషన్, స్వమిత్ర పథకాలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటిపారుదల శాఖ, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నిధులు అందుబాటులో ఉన్న పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అడవి తల్లిబాట, జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతంగా పూర్తి చేసేలా తక్షణం ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రతి పనిని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసేలా ఈ ప్రణాళికలు ఉండాలన్నారు. ఈ మేరకు యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా శాసకీయ నిధులకు అనుమతుల స్టేటస్ గురించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఉప ముఖ్యమంత్రి వర్యులు ప్రశ్నించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూత్రప్రాయంగా ఆమోదించారని, ఆర్థిక శాఖ నుంచి సమ్మతి రావాల్సి ఉందన్నారు. ఈ అంశంపై తక్షణం ఆర్థిక శాఖతో చర్చించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామీణ రహదారులన్నింటినీ జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్కు అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. మనం ప్రయాణం చేసే మార్గంలో రోడ్డు ఉందా లేదా అంటే ఎలా ఉంది అనే వివరాలు ప్రజల చేతిలో అందుబాటులో ఉండే వ్యవస్థను తీసుకురావాలన్నారు. అసలు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని రహదారులు ఉన్నాయి, అవి ఎలా ఉన్నాయి అనే వివరాలు కూడా ప్రతి ఒక్కరికి తెలియాలన్నారు. కొత్త రహదారి నిర్మిస్తే అందుకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులోకి రావాలన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని రహదారులను మెరుగుపరుచుకునేలా ఈ సాంకేతికత ఉండాలని తెలియజేశారు. ఈ విధంగా జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ను త్వరితగతిన అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రపంచ మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజయంలో ఆంధ్ర అమ్మాయి శ్రీచరణి కీలక పాత్ర పోషించడం రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మహిళా క్రికెటర్ శ్రీచరణికి ఏసీఏ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయాన్ని చేరుకున్న భారత క్రికెటర్ శ్రీచరణికి రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్రీడాకారులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయంలో శ్రీచరణికి రాష్ట్ర మంత్రులు అనిత, సంధ్యారాణి, సవిత, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్ బాబు, ట్రెజరర్ దండమూడి శ్రీనివాస్, శాప్ చైర్మన్ ఏ రవినాయుడు, పలువురు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. మహిళా వన్డే వరల్డ్ కప్లో విశ్వ విజేతగా నిలిచిన టీమిండియా జట్టుకు శ్రీచరణి ప్రాతినిధ్యం వహించి సత్తా చాటింది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆమె విజయవాడకు బయలుదేరారు. ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ను కలిశారు. అసలు పూర్తికాని వెలిగొండ ప్రాజెక్టును మాజీ సీఎం జగన్ జాతికి అంకితమంటూ ప్రకాశం జిల్లా ప్రజల్ని మోసం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఆగిపోయిన వెలిగొండ ప్రాజెక్టు పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు పునరుద్ధరించారని పేర్కొన్నారు. ఇటీవల మోంతా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వెలిగొండ ఫీడర్ కెనాల్ను ఇరిగేషన్ నిపుణుల బృందంతో కలిసి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. జంట సొరంగాల్లోకి చొచ్చుకు వచ్చిన నీటిని తొలగించే పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో వచ్చే వరదలను దృష్టిలో పెట్టుకుని ఫీడర్ కెనాల్, సీసీ వాల్ లైనింగ్ నిర్మాణం డిజైన్స్ అప్రూవల్ చేయాలన్నారు.
ప్రాజెక్టు పెండింగ్ పనులపై అధికారులు ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పూర్తి కాని వెలిగొండను పూర్తి చేశానని జగన్ అనడం ప్రపంచంలో 8వ వింత. నిర్వాసితులకు 900 కోట్ల రూపాయలకు పైగా పరిహారం అందించాల్సి ఉండగా ఒక్క రూపాయి పంపిణీ చేయలేదు. ఆగిపోయిన వెలుగొండ ప్రాజెక్టు పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు పునరుద్ధరించారని తెలియజేశారు. టన్నెల్ 2లో ఇంకా 4.2 కిలోమీటర్ల లైనింగ్ పనులు, బెంచింగ్ పనులు చేయడంతో పాటు టీబీఎం యంత్రం తొలగించాల్సి ఉందన్నారు. ఫీడర్ కెనాల్ లైనింగ్, 3 కిలోమీటర్ల పొడవున రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల కోసం ఇటీవలే 456 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచామని, ఈ నెలలోనే ఫీడర్ కెనాల్ పనులు మొదలు పెట్టబోతున్నట్లు చెప్పుకోవచ్చన్నారు. టన్నెల్ 2లో టీబీఎం యంత్రం తొలగించడానికి సాంకేతిక నిపుణుల కమిటీని నియమించామని మంత్రి నిమ్మల చెప్పారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు 2026లో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఆయకట్టు రైతులకు నీరందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రణ నినాదంలా నిలిచిన గేయం వందే మాత్రం నేటికి 150 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. బకిం చంద్ర చటర్జీ రాసిన ఈ గేయం యావత్ దేశాన్ని ఉద్యమ స్ఫూర్తితో నడిపించిందని, స్వతంత్ర సమరయోధులకు మనోబలాన్ని ఇచ్చిందని అన్నారు. స్వాతంత్ర పోరాటంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రణ నినాదంలా నిలిచిన గేయం వందే మాత్రం అని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఈ గేయం శుక్రవారం నాటికి 150 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని తెలియజేశారు. బంకిం చంద్ర చటర్జీ రాసిన ఈ గేయం యావత్ దేశాన్ని ఉద్యమ స్ఫూర్తితో నడిపించిందని, స్వాతంత్ర సమర యోధులకు మనోబలాన్ని ఇచ్చిందని అన్నారు. వందే మాత్రం గురించి భావితరాలకు ఘనంగా తెలియజేయాలని దేశవ్యాప్తంగా నిర్దేశిత సమయంలో ప్రజలందరూ ఈ గేయాన్ని ఆలపించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. శుక్రవారం నాడు ప్రతి ఒక్కరం ఈ గేయాన్ని ఆలపిద్దాం, దీని స్ఫూర్తిని భావితరాలకు అందించే బాధ్యత మనందరిది అని పిలుపునిచ్చారు. వందే మాతరం అనేది కేవలం ఒక గీతం కాదు, అది భారతీయుల మనసుల్లో దేశభక్తిని మేల్కొల్పిన ఆత్మీయ నినాదమని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. ఈ గీతం స్వతంత్ర ఉద్యమంలో కోట్లాది భారతీయుల్లో ఆత్మవిశ్వాసాన్ని, త్యాగస్ఫూర్తిని నింపిందని తెలిపారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు వందే మాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కలిసి దేశభక్తి గీతం వందే మాతరంను ఏకస్వరంగా ఆలపించారు. అనంతరం సిబ్బందిలో జాతీయతా భావాన్ని, ఐక్యతను మరింత పెంపొందించేలా చేసింది. భారత్ మాతకి జై అంటూ పోలీస్ అధికారులు, సిబ్బంది నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, వందే మాత్రం అనేది దేశభక్తి యొక్క నినాదం మాత్రమే కాదు, అది మన మనసుల్లో దేశం అంటే ఏమిటో గుర్తు చేసే శక్తి అని అన్నారు. 1875 నవంబర్ 7న మహాకవి బకిం చంద్ర చటర్జీ రాసిన ఈ గేయం తొలిసారిగా ఆయన రచించిన ఆనంద్ మఠ్ నవలలో ప్రచురితమైందని తెలియజేశారు. ఈ గీతం స్వాతంత్ర ఉద్యమంలో కోట్లాది భారతీయుల్లో ఆత్మవిశ్వాసాన్ని, త్యాగ స్ఫూర్తిని నింపింది అని అన్నారు. వందే మాత్రం అనేది ఒక దేశం పట్ల ఉన్న గౌరవం, ప్రేమ మరియు సేవా స్ఫూర్తికి ప్రతీక. ప్రతి భారతీయుడు ఈ గీతం యొక్క స్ఫూర్తిని అర్థం చేసుకుని దేశ సేవలో భాగస్వామిగా మారాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్, డీసీపీ కేజీవి సరిత, ఇన్స్పెక్టర్లు, పోలీస్ సిబ్బంది, సిపిఓ, పరిపాలన విభాగ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా నవంబర్ 7వ తారీఖున ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఉదయం 8:30 నుండి జరిగే జాబ్ మేళాలో విజయవాడ నగరం నుండే కాక చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా యువత పెద్ద ఎత్తున పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందాలని సూచించారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా నవంబర్ 7వ తారీఖున నగరంలోని మాచవరం ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నందు మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలియజేశారు. ఉదయం 8:30 నుండి జరిగే ఈ మెగా జాబ్ మేళాకు విజయవాడ నగరం నుండే కాక చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా యువత పెద్ద ఎత్తున పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందాలని సూచించారు. యువతకు అండగా నిలబడి వారికి ఉపాధి అవకాశాలను కల్పించే ప్రయత్నాల్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎస్ఎస్డిసి కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఏపీఎస్ఎస్డిసి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మల్టీనేషనల్ కంపెనీలు, ఐటీ కంపెనీలను దాదాపు 42 కంపెనీలను ఆహ్వానించి యువతకు నైపుణ్య శిక్షణను అందిస్తూ శిక్షణ ద్వారా యువతకు ఉద్యోగ మార్కెట్లో పోటీపడే సామర్థ్యం పెంచి కంపెనీల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి సులభంగా ఉద్యోగాలు లభించేలా ఏపీఎస్ఎస్డిసి కృషి చేస్తోందని అన్నారు.
యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో మరియు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడటంలో కీలకమైనవి. ప్రభుత్వం ఈ సమగ్ర విధానం రాష్ట్ర యువత భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుందని అన్నారు. తొలి సోషల్ విప్లవ దినోత్సవం సందర్భంగా విజయవాడలో వామపక్ష పార్టీలు వాటి అనుబంధ సంఘాల ప్రతినిధులు భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది నాయకులు కార్యకర్తలు ఎరుపు రంగు చొక్కాలు చీరలు ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. నగరంలోని ప్రధాన రహదారులపై రెడ్ వాలంటీర్లు కవాత్ నిర్వహించారు. ఈ రెడ్ కవాత్లో పాల్గొన్న సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు మిగతా నాయకులు పాల్గొన్నారు. పెట్టుబడిదారీ విధానం నశించాలి, సోషలిజం రావాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. కోలాట దళాలు, ప్రజా సంస్కృతి కార్యక్రమాలు చోపర్లను ఆకట్టుకున్నాయి. ప్రపంచ కమ్యూనిస్ట్ యోధుల చిత్రపటాలతో ర్యాలీ చోపర్లను ఆకట్టుకున్నాయి. మొంతా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కామన ప్రభాకర్ రావు కోరారు. కౌలు రైతులకు ఎలాంటి పెట్టుబడి రాయితీ ఇవ్వడం లేదని వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత వారం రోజుల కిందట రాష్ట్రంలో వచ్చినటువంటి మందా తుఫాన్ వల్ల ముఖ్యంగా 13 జిల్లాల్లో ఎఫెక్ట్ అయింది. అయితే ఈ జిల్లాల్లో ఎఫెక్ట్ అయిన భూములు నేలమట్టానికి ఒరిగిపోయి వరిసేలన్నీ కూడా మొత్తం నాశనం అయిపోయాయి. దాదాపుగా ఈ రాష్ట్రంలో 20 నుంచి 22 లక్షల ఎకరాలు ఇవి పంట నష్టం జరిగింది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతి తక్కువ పంట నష్టం జరిగినట్లు రికార్డులు సృష్టిస్తున్నారు, వాళ్ళు చూపుతున్నారు. దేనికంటే కారణం ఈ సర్వే అవ్వలేదని, దానివల్ల నష్టం ఇవ్వలేమని చేతులు ఎత్తేస్తున్నారు. ఒక పక్క మేము ప్రతి రైతుకి దాదాపుగా ఎకరానికి 35,000 రూపాయలు పెట్టుబడి అయితే ఈవేళ 35,000 రూపాయలు నష్టపోతున్నాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.